నేను ఒక న్యూస్ చదువుతాను, ఒకసారి చూడండి. ఒక న్యూస్ స్క్రోలింగ్. భీమవరం డిఎస్పీ అంశంపై డీజీపీతో మాట్లాడిన డిప్యూటీ సీఎం పవన్. ఏపీలో చట్టవిరుద్ధంగా జ్యోత కేంద్రాలు సాగుతున్నాయని వివిధ ప్రాంతాల నుంచి ఫిర్యాదులు అందినట్టు డీజీపీకి తెలిపిన పవన్. కొందరు పెద్దలు పేకాట కేంద్రాలు నిర్వహిస్తూ అధికారులకు నెలవారీ మామూలు అందజేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయన్న పవన్, పోలీసులు తీసుకున్న చర్యలపై నివేదిక ఇవ్వాలని డీజీపీకి పవన్ ఆదేశం. అసలు హూ ఈజ్ పవన్ కళ్యాణ్? పవన్ కళ్యాణ్ ఏమన్నా హోమ్ మినిస్టరా? పవన్ కళ్యాణ్ ఏమన్నా లా అండ్ ఆర్డర్ని చూసుకుంటున్న చీఫ్ మినిస్టరా? హూ ఈజ్ పవన్ కళ్యాణ్? డెప్యూటీ చీఫ్ మినిస్టర్. అసలు ఒక రాజ్యాంగబద్ధంగా లేని ఒక పదవిని తీసుకొచ్చి ఆయన అసలు డీజీపీకి నివేదిక ఇవ్వడం ఏంటి? హోమ్ మినిస్టర్ అనిత గారు, ఆర్ యూ నాట్ అషేమ్డ్? అనిత గారు ఇంత ఒకసారి ఒక పెద్ద సభలో నాకు తిక్కరేగితే నేను హోమ్ మినిస్టర్ తీసుకుంటానని చెప్పి అన్నప్పుడు, హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా చెప్తా ఉన్నాను, మీరు మంత్రి, మీరు హోమ్ మినిస్టర్, నేను పంచాయతీరాజ్ శాఖ మంత్రిని, నేను అటవీ శాఖ మంత్రిని, పర్యావరణ శాఖ మంత్రిని, హోం మంత్రి శాఖ మీరు బాధ్యత వహించండి. నేను హోంశాఖ తీసుకున్న పరిస్థితులు వేరుగా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఏం మాట్లాడకుండా నవ్వుతూ వదిలేశారు దాన్ని. ఆర్ యూ నాట్ ఫీలింగ్ అషేమ్డ్? అసలు ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్కి ఈ ఇష్యూకి ఏంటి సంబంధం? భీమవరం డిఎస్పీ నివేదిక ఇవ్వటం ఏంటి పవన్ కళ్యాణ్కి? ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్, హోమ్ మినిస్టర్ యొక్క శాఖలో బుల్డోజ్ చేయటం ఏంటి అతని అభిప్రాయాలని? డిఎస్పీ దగ్గర నుంచి నివేదికలు కోరటం ఏంటి? అవసరమైతే హోమ్ మినిస్టర్ ఇవ్వండి అతనికి. ఇవ్వండి. మీరు వై ఆర్ యూ ఇన్సల్టింగ్ దిస్ లేడీ? పవన్ కళ్యాణ్ గారు, మీకు హోమ్ మినిస్టర్ అవ్వాలన్నంత ఆత్రంగా ఉంటే మీరు హోమ్ మినిస్టర్ తీసుకోండి, కానీ మీరు మీ కూటమిలో ఉన్న మంత్రులకి గౌరవం ఇస్తారని కనీసం మేము కాకపోయినా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. ఎవరు మీరు? మీరెందుకు డిఎస్పీ నివేదిక అడగాలి? అసలు డిఎస్పీ మీకెందుకు నివేదిక ఇవ్వాలి? మీరు హోమ్ మినిస్టరా? లేదా భీమవరానికి సంబంధించిన ఏమన్నా ప్రజాప్రతినిధా? భీమవరం ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారా? ఎవరు మీరు? దిస్ గవర్నమెంట్ షుడ్ డెఫినెట్లీ రీథింక్ ఆన్ వాట్ దే ఆర్ డూయింగ్.